నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను ఎన్టీపీసీ పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మేడిపల్లి సెంటర్ నుండి బి పవర్ హౌస్ గడ్డ వరకు ఊరేగింపుగా వెళ్లి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం మేడిపల్లి సెంటర్కు చేరుకుని సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బందారపు యాదగిరి గౌడ్, తిరుమల సురేందర్ గౌడ్, మాచిని మహేందర్ గౌడ్, పొన్నం విజయ్ గౌడ్, బొడిగి భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కొనసాగిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగిద్దాం సర్వాయి పాపన్న ఆశయాలను. గౌడుల ఐక్యత, గౌడుల ఐక్యత. గౌడ జై జై గౌడ, జై గౌడ జై జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై జై గౌడ, జై గౌడ, జై జై గౌడ. సామాన్యుడు అడ్డుపోతాయి గౌడన్నల ఐక్యత, గౌడన్నల ఐక్యత. జై గౌడ, జై గౌడ. గౌడుల ఐక్యత. జై గౌడ, జై గౌడ, జై గౌడ. కొంచెం లాంగ్ పోతే అసలే స్టేట్ ప్రైజ్ తొందరగా. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై జై గౌడ. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దాం, సాధిద్దాం, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను. సాధిద్దాం, సాధిద్దాం. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై గౌడ. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చేసుకోవాలని, అదేవిధంగా గౌడ సోదరులందరూ ఐక్యంగా ఉండి మరెన్నో ఫలితాలను పొందాలని ఈ సభా వేదిక ద్వారా కోరుకుంటున్నాను. ఆశయాలను సర్దార్ బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. జై గౌడ, జై గౌడ, జై గౌడ. ఐక్యత, వర్ధిల్లాలి, ఐక్యత, వర్ధిల్లాలి, ఐక్యత. వర్ధిల్లాలి. ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్క గౌడ మిత్రులకి ధన్యవాదాలు. స్థానిక మెడిపల్లి చౌరస్తాలో ఎన్టీపీసీ గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి ఉత్సవాలను
జరపడం చాలా సంతోషకరం. ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఎందరో బహుజనులు ఉన్నారు. అదేవిధంగా ఒక సామాన్య కుటుంబం నుండి పుట్టి అరాచకమైన జమీందారీ వ్యవస్థ, రాజ్యాధికారం, పెత్తందారీ వ్యవస్థను రూపుమాపాలని ఒక 12 మంది యువకులతో సైన్యాన్ని స్థాపించి దాన్ని అంచెలంచెలుగా 12,000 కిలలను వశపరుచుకొని ఎన్నో రాజ్యాలపైన జెండా పాతి కైలాష్పూర్లో జన్మించినటువంటి ఒక బహుజన బిడ్డ మన సర్దార్ పాపన్న గౌడ్ మన కులంలో పుట్టడం మనం చాలా గర్వంగా భావించాలి. ఇదే స్ఫూర్తితో సామాన్యుడు తలుచుకుంటే ఏ విధంగా రాజ్యాధికారంలో రాజ్యాలలో చక్రవర్తిగా ఏలొచ్చు అనే మనకు ఒక మంచి చరిత్రను ప్రసాదించిన గొప్ప సర్దార్ పాపన్న జయంతి వేడుకలు మన ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తున్నది. దీనికి ఇదే విధంగా అందరం స్ఫూర్తితో బహుజనులం అందరం ముందుకు వచ్చి రాజ్యాధికార కాంక్షను నెరవేర్చుకోవాలని పేరున తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌడ కుల పెద్దల రాష్ట్రం లోపల నిరుద్యోగ సమస్య అనేది పెరుగుతూ ఉంది. అందులో మన గౌడ కులంకు సంబంధించినటువంటి ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు చాలా నిరుద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటు కళ్ళు గీత కానీ వాళ్ళ కుల వృత్తులు చేసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే తాడి చెట్లు ఎక్కాలంటే సరిపోవడం లేదు. టెక్నాలజీ పెరిగింది. వేరే రాష్ట్రాలలో మంచి టెక్నాలజీ ఉపయోగించి మిషన్స్ను అందజేస్తున్నారు. మన రాష్ట్రంలో ఇంతవరకు అలాంటి ప్రయత్నం జరుగుతుంది కానీ ఇంకా అది సఫలీకృతం కాలేదు. కాబట్టి గౌడన్నలకు తాడి చెట్లు ఎక్కే గౌడన్నలందరూ కూడా ఒక యంత్రాన్ని సమకూర్చాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే ప్రతి గ్రామానికి కూడా 5 నుంచి 10 ఎకరాలు కానీ ఇస్తే అడవి సంపద రోజు కూడా క్షీణించిపోతున్నది. అలాంటి సంపదను మనం పెంచుకోవాలి. అనవసరమైన చెట్లను నాటే బదులు మిగతా తాడి చెట్లను కనుక నాటినట్టయితే ఒక కుల వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అలాగే ఇక్కడ వన సంరక్షణ అనేది కూడా జరుగుతుంది. దానివల్ల ఇక్కడ పచ్చదనం సమతుల్యత అనేది కూడా అన్ని గ్రామాలకు 5 నుంచి 10 ఎకరాలు ఇచ్చి వాటికి కావాల్సిన మొక్కలు కూడా వాళ్ళే సమకూర్చినట్టయితే దాని యొక్క పోషణ బాధ్యత గౌడన్నలు తీసుకొని ఒక 2-3 సంవత్సరాలు కనుక దాన్ని కాపాడినట్టయితే అవన్నీ కూడా మనకు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఉండాలని చెప్పి ఈ సమావేశం సందర్భంగా గౌడన్నల చౌరస్తాలో ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతున్నామో ఈ యొక్క కార్యక్రమానికి ఎన్టీపీసీ గౌడ సోదరులు, గౌడ బాంధవులు, బహుజనులు ప్రతి ఒక్కరూ హాజరైనందుకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క స్ఫూర్తి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉండి బహుజనులతో సమానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని అణగారిన వర్గాల్లో ఒక ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి మన సర్దార్ సర్వాయి పాపన్న. ఈ సందర్భంగా మనం కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక్క అణగారిన వర్గాన్ని కానీ ఒక బీసీ కుల వర్గాన్ని కానీ నాయకత్వం వహించలేదు. వారి నుంచి మనం స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆశయాలను కొనసాగించుకుంటూ మనం కూడా రాజ్యాధికారం దిశగా వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్క బీసీల బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వారి ఆశయాలను కొనసాగించగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సీనియర్ పాత్రికేయులు నాయని మదనయ్య మరణం గోదావరికని ప్రెస్ క్లబ్ కు కుటుంబ సభ్యులకు తీరని లోటని రాష్ట్ర మాజీ పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు వంశీ అన్నారు. గోదావరికని వార్తా స్టాఫ్ రిపోర్టర్ నాయని మదనయ్య దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం కుటుంబ సభ్యులు ఆర్సీఓఏ క్లబ్లో నిర్వహించారు. ఈ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్న వారు మదనయ్య చిత్రపటం ముందు పూలను ఉంచి నివాళి అర్పించారు.
షాక్ అయిపోయింది. నాకు దాదాపు 40 సంవత్సరాల మిత్రులు ప్రెస్ రాకముందు అప్పటి నుంచే పాత పరిచయం. పత్రికా రంగానికి వచ్చిన తర్వాత దాదాపు రెగ్యులర్గా మేము మాట్లాడుకునేవాళ్ళం, చాలా రెగ్యులర్గా. ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వదిలేని ఇద్దరు బిడ్డకు అల్లుడికి కూడలికి పేరు నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మదనంగా ఎక్కడో ఆత్మ ఎక్కడున్నా తృప్తిగా ఉంటుందని భావిస్తా ఉన్నాం. నా కుటుంబం హక్కును చేర్చుకునే నాయన వదన లేడా అనే విషయాన్ని చాలా బాధగా ఉంది. బాధతప్త హృదయంతో ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ థ్యాంక్ యూ. నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తా హాల్లో జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో వరల్డ్ ఫోటోగ్రాఫర్ డేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని ఫోటోగ్రాఫర్స్ పాల్గొని విజయవంతం చేశారు. ఫోటోగ్రఫీ డే 184 ఫోటోగ్రఫీ డే రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లందరూ సంబరాలు చేస్తున్న రోజు. ప్రతి ఫోటోగ్రాఫర్ స్పందించి మన ఫోటోగ్రఫీ డేని ఫోటోగ్రాఫర్ మనకంటూ రోజు ఉందని చెప్పి గుర్తుంచుకొని అలాగే మన ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానికి కంటిన్యూగా వచ్చి పర్ఫెక్ట్గా చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఫోటోగ్రాఫర్కి గుర్తింపు వస్తుందని, ఆ గుర్తింపు వల్ల ప్రభుత్వం కూడా గుర్తిస్తుందని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఫోటోగ్రాఫరు ప్రతి విషయానికి స్పందించాలని కోరుకుంటున్నాను. పురస్కరించుకొని వచ్చే నెల 3వ తారీఖు నాడు మన జిల్లా వ్యాప్తంగా మన నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఫోటోగ్రఫీ సంబరాలు నిర్వహించాలని జిల్లా వైజ్గా అనుకున్నాం. 3వ తారీఖు నాడు ఈ నెల 3వ తారీఖు వచ్చే నెల 3వ తారీఖు రోజు ఎక్కడ అన్నది నేను తర్వాత అన్ని వివరాలు తెలియజేస్తాను. ప్రతి ఫోటోగ్రాఫర్ స్పందించగలరని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవస్థానంలోని నూలిపోగుల జంజనాల పండుగ కార్యక్రమం మరియు రక్షాబంధనం పద్మశాలి సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. మార్కండేయ దేవస్థానంలోని రాఖీ పండుగ సందర్భంగా సోమవారం రోజున కావడంతో ఉదయం నుంచి శివాలయంలోని భక్తులతో కిటకిటలాడింది. అయ్యా నరసింహాయుడు మీరేనా?
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరికని జామా మసీద్ సభ్యుల ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం గోదావరికని ప్రధాన చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించారు. హిందువులపైన దాడులు ఆక్రమణలను వేయాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడిని వెంటనే బంగ్లాదేశ్ హిందువులను దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ హిందూ సోదరుల దాడులను బంగ్లాదేశ్ ప్రభుత్వం వెనుకబడ్డ తర్వాత అక్కడి ప్రజలందరూ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు లోపల పెద్ద అదుపులు మొదలైంది. అందులో మైనార్టీ హిందువులైనా బౌద్ధులైనా క్రిస్టియన్ల పైన కూడా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో తక్రీబన్ 52 జిల్లాల వరకు మరియు అందులో 278 దాడులు జరిగాయి. ఈ దాడులను గోదావరికని పట్టణ ముస్లిం మైనార్టీస్ అందరూ ఖండిస్తున్నారు. నిరసన తెలుపుటకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇంత విషయం ఏంటంటే ప్రజాస్వామ్య దేశం లోపల హిందూ ముస్లిం క్రిస్టియన్ బాదు అన్నట్టుగా మతాలు ఉంటాయి. వారి వారి యొక్క ఆచార ప్రకారం జీవితం గడుపుతారు. కానీ మనం అందరం వేరనుకోకూడదు. మనం అందరం ఒక్కటే, మానవులంతా ఒక్కటే. మనం అందరం భారతదేశ మానవులు అందరూ ఏ విధంగా ఒకటే అనుకుంటారు. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. హిందువులు ఎప్పుడైతే మైనార్టీ ఉన్నారో వారిని కూడా ప్రేమగా చూసుకోవాలి, వారిని కూడా దగ్గర తీసుకోవాలి. వారిపై అన్యాయం జరగద్దు. మనం వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయాలి. అక్కడ జరిగిన దాడులకు అందరూ శిక్షిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. ఒకటి మహాప్రభుత్వం ఏమన్నారంటే మన పొరుగున ఉన్న వారిని అందరినీ మనం చక్కగా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే వారి యొక్క దేవాలయాలను, వారి యొక్క గ్రంథాలను మనం అవమానపరిస్తే మనకు కూడా ఆ దేవుడు దానికంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మైనార్టీని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పైన ఎప్పుడూ దాడులు జరగకుండా చూసుకోవాలి. ఎవరైనా దాడులు చేసినా కానీ మనం వేరే రోజులకు మనం పోయి వారిని ఆపే ప్రయత్నం చేయాలి, అధిక సంఖ్యాకులు. అదేవిధంగా అక్కడ ఆ ప్రభుత్వము ఆ యూనిస్ అనే తాత్కాలిక ఎవరైతే మన అధికారి ఉన్నాడో అతను మరి అక్కడ ఢాకా లోపల దేవాలయానికి వెళ్ళి అక్కడ అందరినీ క్రిస్టియన్స్లను, హిందువులను మరియు బౌద్ధ సోదరులందరినీ పిలిపించి ఒక వాగ్దానం చేస్తారు. ఏంటంటే నేను తప్పకుండా సహకరిస్తా, మీరు భయపడద్దు, వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా జమా ఇస్లామీ సంస్థ, వేరే సంస్థలు, ముస్లిం సంస్థలు కూడా వారికి అండగా నిలబడ్డారు. వాళ్ళు దేవాలయాల దగ్గరికి పోయి వాళ్ళు కాపలా కాస్తున్నారు. వారికి సాధ్యమైనంత వారికి అండగుంటారు. కానీ ఈ దుర్మార్గులు, దుండగులు వాళ్ళు అటు ముస్లింలు కాదు, ఇటు హిందువులు కాదు, మధ్య వేరే నీచ కుటుంబంలో మనుషులు వాళ్ళు అక్కడ వాళ్ళందరినీ
వాళ్ళ యొక్క స్త్రీలను మానవంగా చేయడం, దౌర్జన్యం చేయడం, ఇల్లు కాలబెట్టడం, భూములు మన దేవాలయాలను అటాక్ చేయడం, ఇవన్నీ వారికి చేసే పనులన్నీ నీచమైన పనులు. వాటన్నింటినీ ఇస్లాం ఎప్పుడూ దాన్ని మన్నించదు. ఇస్లాం శాంతి ధర్మం, శాంతిగా ఉండాలి. ఒకరి అన్యాయంగా చంపితే ఒక మనిషిని చెప్తే మొత్తం ప్రపంచం మొత్తం చెప్పినంత విలువని ఇస్లాం చెప్తుంది. కానీ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని ఇటువంటి అరాజకాలు చేస్తే వాళ్ళు ముస్లింలు కాదు. మేము ముక్తఖండం చెప్తున్నాము, అది నిరసన చెప్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు అందరు చూస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు, దేవాలయాల మీద దాడులు. దీనికి నిరసనగా మైనార్టీ, మా గోదావరి కానీ మైనార్టీ అందరూ ముక్తకంఠంతోనూ వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇస్లాం ఇలాంటి యాక్టివిటీస్ చేయదు, చెప్పదు. హిందూ మతమైనా శాంతి కోరుతుంది, ఇస్లాం అయినా శాంతి కోరుతుంది, క్రిస్టియానిటీ అయినా శాంతి కోరుతుంది. అహింసయే పరమధర్మం. హింస చేసుకుంటే ఏ కులం ఏ మతం ముందుకు పోదు. ఇది కరెక్ట్ కాదు. మానవాళికి ఇది పెద్ద ముప్పు. అందరికీ ముక్త కంఠంతో మేము నిరసన వ్యక్తం. శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయం నందు రాఖీ పౌర్ణమి, నూలు పౌర్ణమి వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో పద్మశాలిలో అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పద్మశాలి సేవా సంఘం, పట్టణ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో నూలు పౌర్ణమి సందర్భంగా ఉదయం 6 గంటల నుండి భక్త మార్కండేయ స్వామి వారికి పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటల నుండి గణపతి హోమం, అనంతరం పద్మశాలీలకు యజ్ఞోపవీత ధారణ గావించారు. ఎవరైతే పూర్పు కానీ పడవలు కానీ దక్షిణానికి ముఖమై నివారణ చేసుకోవడము ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.